హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చీర్ల భాస్కర్. మీరు చూస్తున్నారు చీర్ల టెక్ వీడియోస్ కంప్యూటర్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి నేను ఎంఎస్ ఎక్సెల్లో కొద్దిగా డాటాను అయితే తీసుకుంటున్నాను. ఈ డాటాను యూజ్ చేసి ఫ్రిడ్జ్ పెయిన్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తారో తెలుసుకో. నేను ఒకసారి కాలమ్ కానీ రోన్ కానీ ఇలా కిందికంటే పైన మనకు హెడ్డింగ్ అనేది కనిపించట్లేదు కదా, ఆ హెడ్డింగ్ను అలాగే టాప్ సైడ్లో ఫ్రీజ్ చేయడం ఎలాగా, లేదంటే ఇప్పుడు ఫస్ట్ కాలమ్ను ఎలా ఫ్రీజ్ చేయాలో తెలుసుకోవాలి. దానికోసం నేను యూజ్ చేసే ఫార్ములా, నేను యూజ్ చేసే షార్ట్కట్ కీ వచ్చేసి ఇక్కడ వ్యూ అని ఉందిగా, వ్యూలో ఫ్రీజ్ పెయిన్స్ అనే ఆప్షన్ అయితే మనకు కనిపించడం జరుగుతుందిగా. ఆ ఫ్రీజ్ పెయిన్స్లో టాప్ రో అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఫస్ట్ రో అనేది ఆటోమేటిక్గా ఫ్రీజ్ కావడం అయితే జరుగుతుంది. చూసారుగా, ఇలా కిందికి స్క్రోల్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిన రో అయితే ఆ విధంగా అయితే హెడ్డింగ్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఒకవేళ వద్దనుకుంటే కాదు అన్ఫ్రీజ్ రో అని చెప్పి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అన్ఫ్రీజ్ కావడం అయితే జరుగుతుంది. లేదు, మళ్ళీ మనం క్లిక్ చేసుకొని ఫ్రీజ్ పెయిన్స్ అని క్లిక్ చేసి ఫస్ట్ రోను ఫ్రీజ్ చేయాలనుకుంటే ఫ్రీజ్ టాప్ రో అని క్లిక్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా టాప్ రో మొత్తం అయితే మనకు ఫ్రీజ్ కావడం అయితే జరుగుతుంది. ఇది మనకు సెకండ్ షార్ట్కట్ కీ. లేదు, అన్ఫ్రీజ్ చేయాలంటే అన్ఫ్రీజ్ చేయొచ్చు. లేదు, మనం కాలమ్ని ఫ్రీజ్ చేయాలంటే దానికోసం నేను యూజ్ చేసే షార్ట్కట్ కీ వచ్చేసి ఫస్ట్ మనం కాలం పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫ్రిడ్జ్ పెయిన్స్లో ఫ్రీజ్ ఫస్ట్ కాలం అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫస్ట్ కాలం మొత్తం మనకు ఫ్రీజ్ అయితే కావడం అయితే జరుగుతుంది. చూసారుగా, ఈ విధంగా లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఆటోమేటిక్గా ఫస్ట్ కాలం అయితే మనకు ఫ్రీజ్ కావడం అయితే కనిపించడం అయితే జరుగుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఫ్రిడ్జ్ పెయిన్స్లో ఉన్నటువంటి ఫస్ట్ రోను ఫ్రీజ్ చేయడం, ఆటోమేటిక్గా ఫస్ట్ కాలంను ఫ్రీజ్ చేయడం అయితే తెలుసుకున్నాం కదా. ఫ్రెండ్స్, ఈ స్మాల్ ట్రిక్స్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి కంప్యూటర్ ట్యూటోరియల్స్ ఫుల్ కోర్స్ కావాలన్నా అలాగే ప్లేలిస్ట్ కావాలన్నా కానీ ఈ వీడియోకు డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ ఓపెన్ చేశాను మీరు కంప్యూటర్ ట్యూటోరియల్స్ యొక్క ఫుల్ కోర్స్ అలాగే ప్లేలిస్ట్ని అయితే చూడొచ్చు. లేదంటే ఈ వీడియోకు టాప్ సైడ్ రైట్ కార్నర్లో కార్ట్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ ఓపెన్ చేసైనా కానీ మీరు కంప్యూటర్ ట్యూటోరియల్స్ అయితే చూడొచ్చు. అలాగే మీకు నచ్చిన వీడియోని అయితే చూడొచ్చు. లేదంటే ఈ వీడియో ఎండింగ్లో నేను ఎండ్ కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ ఓపెన్ చేసైనా మీరు చీర్ల టెక్ కంప్యూటర్ ట్యూటోరియల్స్ అయితే చూడొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.